పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తుంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై హత్య అభియోగాలు మోపారు. ముప్పై మూడు ఏళ్ల అఖిల్ అఖ్తర్ అక్టోబర్ 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అఖిల్ తండ్రి ముస్తఫా మాజీ డీజీపీ, తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు. అఖిల్ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అదే సమయంలో ఆగస్టు 27న అఖిల్ రికార్డ్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అందులో మాజీ డీజీపీపై మృతుడు సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు తన తండ్రితో సన్నిహిత సంబంధం ఉందని, ఈ విషయం తెలిసినప్పటి నుంచి మానసికంగా కుంగిపోయానని తెలిపాడు. ఈ సంబంధం గురించి ఇంట్లో అందరికీ తెలుసని, అయితే వాళ్ళు తనను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తప్పుడు కేసులో ఇరికించాడేమో లేదా చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కుట్రలో తన తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములేనని అఖిల్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఈ వీడియో ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. बिकॉज मैंने अपनी बहन को लिटरली अपनी मॉम के साथ बैठे हुए, मतलब मेरी मॉम और मेरी बहन मेरे डैड के कमरे में बैठ के अंदर डिस्कस कर रहे थे और मैं बाहर से सुन लिया कि इसका कुछ इंतजाम करो, इसको टेक केयर ऑफ हिम। मतलब जो जो आइडियाज ये आई कैन नॉट इवन से, ये कहते हैं कि इनका बेसिकली प्लान है ईदर टू हैव मी फॉल्सली इम्प्रिजन्ड और टू हैव मी किल्ड, विच इज ये इनका पंचकूला में चल नहीं रहा बस, क्योंकि यहाँ पे क्योंकि यहाँ पे इनके अंडर नहीं है पुलिस एंड ऑल, सो देर वेटिंग के ये जब सरकार में मतलब पावर में आएंगे तो दे ऑब्वियसली हैव अ से और थोड़ी इन्फ्लुएंस होगी इनकी यहाँ पे भी, तो ये झूठा वूठा अपना कुछ भी तीनों मिलके मनगढ़ंत कहानी डाल के मेरे को जेल भिजवा देंगे। तो व्हाट डज दैट मीन? प्लस जो जो मेरी वाइफ और मैंने इसको अपने डैड को पकड़ा है, अफेयर डिस्कवर किया है, दिस इज नॉट कि मेरी वाइफ थी उसके साथ अफेयर हुआ या कुछ हुआ, दिस इज ऐसा कुछ नहीं है। आई थॉट अबाउट लॉन्ग एंड हार्ड, क्योंकि कुछ है नहीं यहाँ पे सोचने को, सिर्फ ऑल डे आई कीप वरिंग, ऑल डे आई कीप थिंकिंग अबाउट कि क्या हुआ कैसे हुआ। दीज आर द एलिगेशंस आई हैव टू फेस। ये मेरे को डराते हैं कि तूने कोई स्टेप लिया, कुछ लिया तो हम तेरे पे रेप केस करा देंगे, हम तेरे पे मर्डर केस करा देंगे। मीनवाइल इनको पता है देयर इन टोटल वायलेशन ऑफ लॉ ये कर रहे हैं बाय नॉट गिविंग मी माई प्रोसीड्स फ्रॉम माई पार्टनरशिप एजेंसी। आई एम इन अ कॉन्ट्रैक्ट विद द इंडियन ऑयल थिंग, आई एम इन अ कॉन्ट्रैक्ट विद देम एंड दे आर लिटरली डिनाइंग मी द मनी बिकॉज आई वांट टू मूव आउट, है ना। पर इनका प्लान है कि हम इलेक्शनों के बाद करेंगे सब कुछ।
పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తుంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై హత్య అభియోగాలు మోపారు. పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. లైవ్లో మధు. పోతుందో ఏ బంధానికి విలువ ఉందో తెలియని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అఖిల్ ఎవరైతే ఉన్నారో అఖిల్కి సంబంధించినటువంటి ఇష్యూలో పూర్తిగా అతని తండ్రే అఖిల్ పాలిట యముడయ్యాడు. యముడు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే ఆ పదాన్ని ఇక్కడ చెప్పవచ్చు. ఒక ప్రీ ప్లాన్ వేసినటువంటి తండ్రి కొడుకు భార్య ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు భార్యకు సంబంధించి పూర్తిగా కూడా ఆమె కోసము ఇతడిని పిచ్చివాడిలా మానసిక రోగిలాగా చిత్రీకరణ చేసి చివరికి అతను చనిపోయేంత వరకు కూడా స్కెచ్ వేశాడు అనుకుంటే ఏ స్థాయిలో ప్లానింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ పోలీస్ అధికారి, ఇంకా చెప్పాలంటే డీజీపీ స్థాయి అధికారి ముస్తఫా ఎవరైతే ఉన్నారో ఇతను పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి అతను కోడలిపైనే కన్నేశాడు. కోడలి కోసం స్కెచ్ చేశాడు. అలా వేసినటువంటి స్కెచ్లో పూర్తిగా కూడా కొడుకును పక్కకు తొలగించాలి, కొడుకును ఇక భూమి మీద లేకుండా చేయాలి అనే దానికి కావలసినటువంటి పక్కా ప్రణాళికను తన పోలీస్ మైండ్ ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ మైండ్తో ప్లాన్ చేసి చివరికి తనంతటా తానే చనిపోయేలాగా చేశారు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ శవం మీద రాజకీయం చేయడం. ఆ రాజకీయం ఏంటంటే పూర్తిగా మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో మత్తు పదార్థాలను తీసుకొని చనిపోయాడు అనేటటువంటి డ్రామాను క్రియేట్ చేయడం. ఛీ, ఇంతకన్నా నీచం ఉంటుందా, ఛీ ఛీ ఇంతకన్నా దరిద్రం ఉంటుందా అనేలాగా సమాజం అంతా కూడా చెప్పుకునే పరిస్థితి. ఈ వార్త విన్న ఎవరైనా సరే కొడుకు ప్రాణాలు తీయడానికి ఇంతగా దిగజారుతాడా, అందులోనూ కన్న తండ్రి కనీసం చిన్నప్పటి నుంచి కూడా చేతుల్లో పెంచినటువంటి ఆ కొడుకును చంపేందుకు కూడా స్కెచ్ వేశాడు అనుకుంటే ఎటుపోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఇంకా చెప్పకూడదు అంత దారుణమైనటువంటి పద్ధతి. జస్ట్ ఒక ఫిజికల్ రిలేషన్ల కోసం కావచ్చు, లేకపోతే వేరే ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఆ రిలేషన్ కోసము ఒక తండ్రి కొడుకును చంపేయడము, కొడుకు భార్య మీద కన్నేయడము అంటే పరిస్థితి అర్థమైపోతుంది. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ఒకే ఒక్క వీడియో కొడుకు ఇచ్చినటువంటి పూర్తి అఖిల్ తీసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో రైట్ నౌ మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఆ వీడియోలో చాలా స్పష్టంగా కూడా ఏం జరిగింది, తన తండ్రి ఎటువంటి వాడు, తన తండ్రి చేసినటువంటి దుర్మార్గం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆడియో వీడియోలతో సహా అఖిల్ అయితే బయట పెట్టాడు. ఆ బయట పెట్టినటువంటి మాటల్లో అతను చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే తన తండ్రి తన వెనక ఉంటూనే తన మొత్తం బిహైండ్ జరిపినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో తాను మానసికంగా క్షీణించిపోయాను, మానసికంగా అనేక ఇబ్బందులకు గురయ్యాను, పూర్తిగా ఇంకా తాను చనిపోవడం తప్ప ఇంకా వేరే ఎటువంటి సిచ్యువేషన్ లేదు అనేటటువంటి పరిస్థితులను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక చివరికి చేసేదేమీ లేక ప్రాణాలు అయితే కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఈ పోలీసులు ఎంత దర్యాప్తు మొదలుపెట్టినా సరే అక్కడ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏదో ఒక రోజైనా సరే అలా వెళ్ళి చివరికి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ రేపు పొద్దున్న కల్లా అది న్యూస్ అప్డేట్ అయిపోతుంది. ఆ కొన్ని రోజుల తర్వాత ఎక్కడో చివరికి ఒక కాలంలాగా మిగిలిపోతుంది. కానీ వెళ్ళిపోయిన అఖిల్ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో రోజుకో కొత్త రకం. ప్రియుడి కోసము తల్లిని చంపేయడము, లేకపోతే ప్రియురాలి కోసము వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేయడం. ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. తండ్రినే ఏకంగా ఒక తండ్రే కొడుకు జీవితాన్ని
సర్వనాశనం చేసినటువంటి సంఘటన, అందులోనూ చదువుకున్నటువంటి వాడా అంటే కానే కాదు. చదువుకున్న వాడు పోలీసు ఉన్నతాధికారి పనిచేసినటువంటి వాడు చేసినటువంటి ఆ పనికి ఇప్పుడు ఒక అబ్బాయి, ఇంకా నిండు నూరేళ్ళు ఉండాల్సినటువంటి ఒక యువకుడు మధ్యలోనే ప్రాణాలను అయితే కోల్పోయాడు. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఈ న్యూస్ మాత్రం సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మాజీ పోలీస్ అధికారికి ముస్తఫా ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మరి శిక్ష పడుతుందా? జస్ట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. మధు, చూడొచ్చు, అఖిల్ తండ్రి ముస్తఫా ఒక మాజీ డీజీపీ అయినప్పటికీ అతను గతంలో ఇలాంటివి ఎన్నో కేసులు చూసి ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ ఈ విధంగా ప్రవర్తించాడే అనేది ఇందులో ఎంతవరకు నిజముందనుకోవచ్చు? ఇది వాస్తవమేనా, నమ్మొచ్చా? కామాతురాణం నా భయం నా లజ్జ అంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ ఇన్సిడెంట్లో కూడా అతను ఎవరి కోసం చంపాడు? కొడుకు భార్య కోసం. అతను ఎందుకు ఈ స్కెచ్ వేశాడు? ఆమె అందంగా ఉండడం. ఆ డీజీపీ పోలీస్ అధికారి మైండ్లోకి ఆమె అంత అప్సరసలాగా ఎందుకు కనబడింది? ఇతను ఎలాగైనా తప్పించేస్తే, కొడుకుని తప్పించి ఆమె తన సొంతం అయిపోతుంది కాబట్టి. అది ఏదన్నా కాదు, అంటే శారీరకంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఏదో రకం, మొత్తానికి ఆమె కోసం అయితే ఇదంతా కూడా జరిగింది. మరి ఆమె ఎందుకు ఇదంతా కూడా తెలిసి కూడా సైలెంట్గా ఉంది? ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా. ఇది కూడా సమాధానం రావాల్సినటువంటి మాట. క్లాప్స్ ఏదైతే ఉంటుంది, ఇలా మనం ఏదైనా ఒక క్లాప్స్ ఇలా కొడితే ఒక్క చేత్తో క్లాప్స్ అయితే రాదు. ఖచ్చితంగా టూ సైడ్స్ అయితే క్లాప్స్ అయితే వస్తుంది. వన్ సైడ్ అయితే క్లాప్ రాదు కదా. సో ఖచ్చితంగా రెండు వైపుల తప్పులు ఉంటాయి. ఉన్నటువంటి ఆ రెండు వైపుల తప్పులలో ఒకవైపు తప్పు మాత్రమే ఇప్పుడు మనకు కనబడుతుంది తప్ప రెండో వైపు ఉన్నటువంటి తప్పు అది కూడా కనబడాలి, అది కూడా బయటికి రావాలి. మరి అక్కడి నుంచి బయటికి వస్తే అదొక రకమైనటువంటి కోణం ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళు అంటే నా అనుకున్న వాళ్ళు, నా అనుకొని వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి నా అనుకోవాల్సినటువంటి వాడిని మాత్రం నా అనుకోకుండా నరరూప రాక్షసులాగా అత్యంత దారుణంగా ఇంకా చంపేశాడు. అతను చనిపోవడం అనేది చిన్న మాటే, అతను సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా చిన్న మాటే. అతను చనిపోయేలాగా ప్రోద్బలించారు, అతను చనిపోయేలాగా చేశారు అంటే ఇట్స్ కాల్డ్ హత్య, మర్డర్ కిందికే వస్తుంది. అతను చంపడానికి ప్రోద్బలించారు, అతను చంపడానికి మానసికంగా ఉండాల్సినటువంటి మానసిక రోగి అనేటటువంటి ముద్రను అతని మీద వేశారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని హత్య చేశారు. అతను ఆత్మహత్య చేసుకోలేదు, జస్ట్ అతన్ని చనిపోయేలాగా నువ్వు చనిపో అనే విధంగా అతన్ని చంపేశారు తప్ప ఎక్కడా కూడా అతని అంతటా అతను చనిపోలేదు. మైండ్ ఇట్, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. అతను ఎక్కడా కూడా చనిపోలేదు. అతను చనిపోయేలాగా మానసికంగా, శారీరకంగా అండ్ మోర్ ఓవర్ మెంటల్గా ఒకటి ఉంటుంది, సైకలాజికల్ గేమ్ అంటారు దాన్ని. ఆ సైకలాజికల్ గేమ్లో అతన్ని అనుకున్నవి ఏవి అతనికి కాకుండా చేసి అతనంతటా అతనే చనిపోయేలాగా చేయడమే ఒక మాజీ పోలీస్ అధికారికి ఉన్నటువంటి బుర్ర ఏదైతే ఉంటుందో ఆ తెలివితేటలను అన్నిటినీ ఉపయోగించి చంపేశారు. రైట్ మధు, థ్యాంక్ యూ. నిజామాబాద్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదైంది. తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదైంది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో అరెస్టైన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ వెపన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని పోలీసులు వాదనలు వినిపించారు. నవంబర్ 24లోగా పూర్తి వాస్తవ నివేదిక సమర్పించారని తెలంగాణ డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. ఎన్కౌంటర్పై మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. నిజామాబాద్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదైంది.
తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదైంది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో అరెస్టైన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ వెపన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని పోలీసులు వాదనలు వినిపించారు. నవంబర్ 24లోగా పూర్తి వాస్తవ నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. ఎన్కౌంటర్పై మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. హైదరాబాద్ యూసఫ్గూడ బస్తీ నుంచి బీజేపీ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడంతోనే గత మజ్లిస్ అభ్యర్థిని బరిలోకి దింపారని రామచంద్ర విమర్శించారు. నవంబర్ 14న దీపక్ రెడ్డి గెలుపుతో మరోసారి దీపావళి చేసుకోవాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, దోపిడీ పాలన అంతం కావాలన్నా, బీజేపీ అధికారంలోకి రావాలన్నా ఎంపీ ఈటెల అన్నారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధి శూన్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి ఒక సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగ్యశాలం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్ధాల మాటలతో అబద్ధాల ప్రచారాలతో 6 గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించినట్టుగా పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీహిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లుగా ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూదా శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూదా శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకైతే పవన్ సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డీఎస్పీ పరిధిలో ప్యాకెట్ శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో సదరు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, కొందరు పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారని తరహా ఫిర్యాదులు అయితే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చాయి. మంగళవారం అంటే ఈ రోజు మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో
ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఫోన్ లో మాట్లాడడం జరిగిందని చెప్పి ఇక్కడ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు సంబంధించి డిఎస్పీ వ్యవహారాలపై వేదిక పంపించాలని చెప్పి అయితే స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారులు అండగా ఉంటున్నారని తీవ్రంగా పరిగణించాలని చెప్పి పోలీసులు సివిల్ వివాదాలు తలదూరుస్తున్నారని చెప్పి ఈ తరహా వ్యవహారాలు కూటమి ప్రభుత్వం ఉపక్షేపించేదే ఈ విషయానికి సంబంధించి తెలియదు అన్నారు. ప్రజలందరి దృష్టిలో చూసి శాంతి భద్రతను పరిశీలించాలని చెప్పి దిశా నిషేధం చేయాలని చెప్పి అన్నారు. భీమవరం డిఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని చెప్పి తన కార్యాలయం అధికారులను ఆదేశించడం జరిగింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. గోవుల మృతి ఘటనపై భూమన చేసిన ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన తిరుపతిలోని టీటీడీ గోశాలలో గోఘోష అని చెప్పి కూడా గతంలో పనిచేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన గతంలో అంటే 6 నెలల క్రితం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అలాగే ఎవరైతే హిందువులు ఉన్నారో గోమాతను దేవతగా పూజించే హిందువులందరూ కూడా కొంత వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దీంతో పెద్ద దుమారం రాజకీయ రంగు కూడా పెద్దగా పురుముకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి ఎస్సీ యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దీనిపైన 6 నెలల తర్వాత ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్సీ యూనివర్సిటీ నుంచి ఆయనకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే ఆయన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని కూడా ఆ యొక్క నోటీస్ ద్వారా పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పోలీస్ స్టేషన్ కి హాజరై ఆ యొక్క ఆయన చేసిన అంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను చూపాలని చెప్పి కూడా నోటీస్ లో కూడా పేర్కొనడం జరిగింది. అంటే 17/4/2025 ఏప్రిల్ 17వ తేదీన నమోదైన కేసుకు సంబంధించి ఆ విచారణ ఈ రోజు 23వ తేదీన రాబోతుంది అని. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.
రాజన్న ఆలయం గోదాంలో సరుకులు మాయంపై రాజ్ న్యూస్ కథనానికి ఈవో రమాదేవి స్పందించారు. శృంగేరి పీఠాధిపతి కార్యక్రమంలో వేములవాడ ఆలయ గోదాం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటప్రసాద్ తన సొంత కారులో ఆలయానికి సంబంధించిన సరుకులను అక్రమంగా తరలించాడు. దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఈవో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈవో రమాదేవి అన్నారు. ఆలయ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజన్న ఆలయం నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి రాజ్ న్యూస్ వార్త ద్వారా మరి చూడడం జరిగింది. ఇవల్ల వేలాది మందిగా భక్తులు ఈ పేదల పెన్నిదైనటువంటి రాజరాజేశ్వర స్వామివారికి వచ్చి ఎంతో కష్ట సుఖాలు కోర్చుకొని మరి దైవ దర్శనాలు చేసుకొని రాజన్న ఉండిలో డబ్బులు చెల్లిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి మరి రాజన్నకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అయితేనేమి, నెయ్యి అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేసినటువంటి తరుణం. ఇలా ఈ లూటీ చేసినటువంటి అధికారుల మీద వెంటనే మరి ఆలయ ఈవో గారు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది, రాజన్న ఆలయం యొక్క పాలన గాడి తప్పింది. పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. అది ఏ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మరి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే తప్పితే ఇలా రాజన్న ఆలయంలో అవినీతి అనేది తగ్గేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే అవినీతి చేసినటువంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాజన్న ఆలయానికి ఒక